హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవి. ఈరోజు హ్యాపీ మా వంటిల్లు నా వ్లాగ్స్లో నేను మీకు చూపించబోయే రెసిపీ ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే వంకాయ దోసకాయ రోటి పచ్చడి. ఈరోజు మా వంటింట్లో మీ అందరి కోసం ఈ వంకాయ దోసకాయ రోటి పచ్చడిని చేసి చూపిస్తున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్ 2 పెద్ద వంకాయలు, అలాగే ఒక చిన్న దోసకాయ, అలాగే పచ్చిమిర్చి, కొంచెం చింతపండు, ఒక వెల్లుల్లి. ఇవే ఇంగ్రీడియంట్స్. ముందుగా స్టవ్ పై కళాయి పెట్టేసుకుని 3 స్పూన్స్ వరకు ఆయిల్ పోసుకుందాము. ముందుగా ఇందులో 7-8 పచ్చిమిర్చి ఇలా సగానికి చేసుకొని వేయించుకుందాము. ఇది మూత పెట్టి వేయించుకుందాము. ఒక్కొక్కసారి పచ్చిమిర్చి మనకి పైకి చిట్లే ఛాన్సెస్ ఉంటాయి. చూడండి, ఈ విధంగా పచ్చిమిర్చిని కొంచెం మగ్గిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. అలాగే ముందుగా తీసుకున్న వంకాయని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇది కూడా ఆయిల్లో వేసేసి మగ్గనిద్దాము. ఇప్పుడు ఇందులో ఒక చిటికెడు పసుపు, అలాగే ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ కూడా వేసేసి ఒకసారి ఇలా మిక్స్ చేసేసి మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ మగ్గనిద్దాం దీన్ని కూడా. చూడండి, మధ్యలో ఒక్కసారి కలుపుకుందాము మాడిపోకుండా. వంకాయ కొంచెం మెత్తబడింది. ఇలా ఈ విధంగా వంకాయ కొంచెం మెత్తబెడితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న దోసకాయ ముక్కల్ని కూడా వేసేద్దాము. దోసకాయ అంత ఎక్కువగా వేగవసరం లేదు. దోసకాయ కొంచెం పచ్చిగానే బాగుంటుంది పచ్చడిలో. ఇప్పుడు చూడండి, ఇది నిమ్మకాయ సైజు చింతపండు తీసుకున్నాను. చింతపండు పులుపు అనేది మీరు మీ టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇది కూడా ఇందులో వేసేసి దీంట్లో ఉన్న గింజలు తీసేసాము. సో ఇది కూడా డైరెక్ట్గా మనం రుబ్బేసుకోవచ్చు. ఇప్పుడు ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేద్దాము. స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం ఇది చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా పచ్చిమిర్చి, వెల్లుల్లి నేను పచ్చిదే వేస్తానండి. ఒకవేళ మీకు పచ్చి ఫ్లేవర్ బాగుండదు అనుకుంటే కనుక మీరు పచ్చిమిర్చితో పాటు వేయించి పక్కకు పెట్టేసుకోండి. నేనైతే పచ్చిదే వేస్తున్నాను. ముందుగా పచ్చిమిర్చి, వెల్లుల్లి ఇలా కొంచెం క్రష్ చేసిన తర్వాత అప్పుడు ఈ వంకాయ ముక్కల్ని యాడ్ చేద్దాము. ఈ విధంగా ఈ వంకాయ ముక్కల్ని కూడా వేసేసి ఇలా కచ్చా పచ్చాగానే జస్ట్ లైట్గా ఆన్ ఆఫ్ చేసుకోండి. అప్పుడే మనకి రోట్లో దంచినట్టు కొంచెం ముక్కగా వస్తుంది. ఈ విధంగా గ్రైండ్ చేసేసుకుందాము. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడయింది. ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ మినపప్పు, అలాగే ఒక హాఫ్ స్పూన్ ఆవాలు, ఒక హాఫ్ స్పూన్ జీరా, అలాగే 2 ఎండుమిర్చి, అలాగే కరివేపాకు కూడా వేసేసుకుని ఒకసారి పోపుని బాగా వేయించుకుందాము. ఇప్పుడు పోపు వేగిపోయింది. ఇందులో చిటికెడు ఇంగువ కూడా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ఈ విధంగా వేసేసి ఆయిల్లో ఒక్కసారి మిక్స్ చేసేద్దాము బాగా. మీ టేస్ట్కి తగ్గట్టు ఈ స్టేజ్లో ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. చూడండి, వంకాయ దోసకాయ రోటి పచ్చడి వేడివేడిగా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా మీ వంటింట్లో తప్పకుండా ఈ పచ్చడిని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.